నీకు ఈ ఇంటి కోడలిస్తాను, ఇవ్వను. రోహిత్తో తాళి కట్టించుకున్నాను. పని మనిషి కంటే తక్కువ దాన్ని ఎందుకవుతాను? ప్రతి తాడు తాళైపోతుందా? నేను రోహిత్ భార్యని అవుతాను. ప్రూఫ్ ఉందా? మా ఇంటి పేరుతో నీ దగ్గర ఐడెంటిటీ కార్డుందా? మీకు పెళ్ళైనట్టు సర్టిఫికెట్ ఉందా? రోహిత్ భార్యగా ఈ ఇంటి కోడలిగా నీ దగ్గర ఒక్క ఆధారమైనా ఉందా? ఉంటే చూపించు. అప్పుడు ఒప్పుకుంటాను. నీ భర్త రోహిత్ అని నీ ఐడెంటిటీ నువ్వు నిరూపించుకో. మీరు అడిగినవన్నీ తొందరలోనే చూపిస్తాను. చూపించు, అప్పుడు అంగీకరిస్తాను. నువ్వు నా ఇంటి పెద్ద కోడలివని. ఎవరు పడితే వాళ్ళు కూర్చుంటే ఇది సింహాసనం అయిపోదు. సింహం కూర్చుంటేనే సింహాసనం అవుతుంది. కుక్క కూర్చుంటే సింహాసనం అవ్వదు. కుటుంబాన్ని నిలబెట్టిన వాళ్ళు కూర్చుంటేనే సింహాసనమవుతుంది. కుటుంబాన్ని ముక్కలు చేస్తానని శపథం చేసిన నీలాంటిది ఇందులో కూర్చోవడానికి అర్హురాలు కాదు, కానే కాదు. ఇంకొకసారి కూర్చోడానికి ప్రయత్నించావంటే కాళ్ళు విరగ్గొట్టి వీల్ చైర్లో కూర్చోబెడతా. ఇది నేను ఎలాగైనా దక్కించుకుంటాను. నీ తాతలు దిగొచ్చినా కాదు. 10 రోజుల్లో సంపాదించుకుంటా. 10కి 10 పెంచుకో. చివరికి నా ముందు తల వంచుతావు. సరిగ్గా 10 రోజుల్లో మీ స్థానం నేను సంపాదించి చూపిస్తాను. అప్పుడు మీరు నా మాట వింటారా? వింటాను. చెప్పింది చేస్తారా? చేస్తాను. మాట తప్పరుగా? అటువంటి వంశము కాదు నాది, అలాంటి క్యారెక్టరు కాదు నాది. అయితే 10 రోజుల్లో మిమ్మల్ని ఇంటి నుంచి బయటికి పంపిస్తా. అవునా? నిజమా? సరే అయితే. అదే 10 రోజుల్లో ఎలాంటి అడ్డదారిలో నువ్వొచ్చావో అదే దారిలో నిన్ను నేను పంపిస్తా. ఇలాంటి కుర్చీలో కూర్చున్నంత మాత్రాన పంది నందవుతుందా? రోహిత్ భార్యగా ఈ ఇంటి కోడలిగా నీ దగ్గర ఒక్క ఆధారమైన ఉందా? ఏం జరిగిందో తెలిసినా? పోయి ఆనంద భైరవ్ మీద ఛాలెంజ్ చేసుండాది. దూరం నుంచి నేనంతా గమనించాను. ఆ సీన్లోకి నేను ఎంటర్ కాకూడదని రాలేదు. మంచి పని చేసుండావమ్మీ. ఆవిడ సినిమా హీరో మాదిరి ఎట్టా మాట్లాడిందో చూసుండావు కదా. వద్దమ్మీ, ఆవిడ జోలికి పోవద్దు. ట్రాన్స్ఫార్మర్ ముట్టుకుంటే ఎంత డేంజరో అంతకంటే డేంజర్గా ఉండాది. అవును కాంచన గారు, ఆనంద భైరవితో ఆట సింహంతో వేటలా ఉంటుంది.
నీ ఫోటోని గుమ్మానికి దిష్టి బొమ్మగా పెడతానని చెప్పుండాది. మనం ఈ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి చూస్తున్నావు కదా ఆనంద్ భైరవి ఎట్టంటిదో. అనవసరంగా ఛాలెంజ్ చేసుండవు. 10 రోజుల్లో బయటికి పోయేదానికి ప్రిపేర్ అయి ఉండటం మంచిది. ఇట్ట అంటున్నానని ఏమనుకోకు గాని పులి తోలు తెచ్చి ఒంటి మీద వేసుకుంటే మేక పులవుతుందా చెప్పు? నువ్వు ఆనంద భైరవి గెటప్ వేయడం కూడా అట్టాంటిదే. ఈ మాట నువ్వు కాకుండా ఇంకెవరైనా నానుంటే చంపేసేదాన్ని. ఇందాక ఆనంద భైరవి ఇంతకంటే ఎక్కువే అనుండాది. ఏం చేసుండవమ్మీ? 10 రోజులు, ఓన్లీ 10 days. ఐ విల్ షో యూ. అనన్య అన్న పదానికున్న విశ్లేషణ ఏంటంటే ప్రత్యేకమైనది, సాటి లేనిది అని అర్థం. అట్నే ఆనంద భైరవి పేరుకున్న అర్థం కూడా చూడకపోయావమ్మీ? శత్రువులు ఎక్కడ ఉండరు, నీలాంటి వాళ్ళ రూపంలో పక్క పక్కనే తిరుగుతూ ఉంటారు. యుద్ధం చెయ్యాలంటే మన బలం మనకు తెలిస్తే సరిపోదమ్మీ, శత్రు బలం కూడా తెలియాలి కదా. అందుకే జాగ్రత్తగా ఉండమని చెప్తా ఉండాను. అవునన్నయ్య, టైం బాలేనప్పుడు కొంచెం సైలెంట్గా ఉండడం మంచిది. నీకేమైంది? ఇంత నీరసంగా ఉన్నావు? రాత్రి ఏం జరిగిందంటే అంటే నేను వెళ్ళిపోయిన తర్వాత అంతా జరుగుండదా? ఇంకోసారి అలాంటి సలహాలివ్వకు. దర్శన్ కొట్టాడో శరణ్య కొట్టిందో ఇప్పటికీ అర్థం కావడం లేదు. నిన్నేమో వాళ్ళు కొడుతున్నారు, దీన్నేమో ఆవిడ కొడుతుంది. అందరం తన్నులు తినేవాళ్ళమే అయిపోయాం. 10 రోజుల్లో నా ఛాలెంజ్లో నేను గెలుస్తాను. ఆ తర్వాత మన చేతిలో వాళ్ళు తన్నులు తింటారు. ఆయన తన రూమ్ వైపుకి ఎందుకు వెళ్లారు? దర్శన్ గారికి తెలియకుండా అలా వెళ్ళగలిగే ప్రయోగం ఆయన మీద ఏం జరుగుంటుంది?